ఏంటంటే బిగ్ బాస్ ఎవరు ఫైనల్ అవుతున్నారు? ఆల్రెడీ ఫైనల్ లిస్ట్ అయిపోయింది. ఆల్రెడీ టాప్ 5లో ఉన్నారు. టాప్ 5లో ఉన్న వాళ్ళ 5గురు కూడా తగ్గాపూర్లో ఉన్నారు. నువ్వంటే నువ్వా, నేనంటే నేను అన్నట్టుగా ఉన్నారన్నమాట. కాబట్టి ఈ 5గురులో ఎవరు విన్ అయినా నాకు ఓకే. కానీ ఒక విషయం చెప్తున్నా, 5గురులో కూడా ఎక్కువ శాతం ఓటు బ్యాంకింగ్ అనేది ఒక ఇద్దరు వైపే వెళ్ళిపోయింది. ఒక ముగ్గురిని అయితే అసలు శాంతం 10% ఓటింగ్ పక్కన పెట్టేసింది. టాప్ 5లో కూడా అదే టాప్ 5లో విష్ణుప్రియ కనుక ఉన్నట్టయితే ఆ ఓటు బ్యాంకింగ్ చీల్చేది. ఇప్పుడు చీల్చడానికి లేకుండా పోయింది. ఒక నబీలే చీల్చుతున్నాడు వాళ్ళ ఓటు బ్యాంకింగ్ పోరాడి. కానీ ఇంకెవరో చీల్చలేక అన్నా పోయారు. అవినాష్ కమెడియన్గా చూస్తున్నారు. ఎవరు కూడా పెద్ద ఓట్లు ఏమి నొక్కట్లేదు నాకు తెలిసినంతవరకు. కానీ ఈ టాప్ 5లో బెస్ట్ కంటెస్టెంట్ అవినాష్. ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నాడు ఇప్పటికి కూడా. కానీ అలాంటి వాడికి ఎందుకు ఓట్లు పట్టలేదో నాకు కొంచెం బాధగా ఉంది ఆ విషయంలో. నబీల్ అంటావా, నబీల్ చేతులారా చేసుకున్నాడు. లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి మన పృథ్వీతో సావాసం చేసి కొంచెం బ్యాడ్ అయిపోయాడు జనాలకి. ఏంట్రా మనం అప్పుడు దాకా పృథ్వీని చాలా అంటే దారుణంగా ఈడు ఉండకూడదు హౌస్లో అన్నట్టుగా ఫీల్ అయిన పృథ్వీని ఒకసారిగా మనోడు వెళ్ళేసరికి ఆయన పక్క నబీల్ ఓట్ బ్యాంకింగ్ కూడా కొంచెం తగ్గిందని నా ఫీలింగ్. మళ్ళీ అవినాష్ కొంచెం కష్టం అవుతుంది. అవినాష్ కమెడియన్ ఆల్రెడీ సెటిల్డ్, అందుకోసమే సెలబ్రిటీ కాబట్టి అతనికి ఓట్లు వేయట్లేదు. మిగతా నిఖిల్కి నబిల్కి సాయం చేసే ఉద్దేశంతో ఓట్లు వేస్తున్నారని అనుకుంటున్నాను. ఒకటే అది పాయింటే మీరు అన్నది కూడా. మనోడు ఆల్రెడీ సెటిల్డ్ అండ్ కమెడియన్గా ప్రూవ్డ్, కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నవాడు అన్న ఫీలింగ్లో ఉన్నారు జనం. పాపం వాడు ఇంకా చిన్నోడేనండి, ఇంకా ఎదిగే ఛాన్స్ ఉంది. మీరు అది చూసి వేయకండి, బ్యాంక్ బ్యాలెన్స్లు చూసి ఓట్లు వేయొద్దు. దయచేసి క్యారెక్టరు, ఆట తీరు, ఎంటర్టైన్మెంట్ జోను ఈ మూడు కూడా ఎవరైతే ఎక్కువగా ఇస్తున్నారో వాళ్ళకి ఇవ్వడం వల్ల మీకేమవుతుందంటే పోయిన సీజన్ అలాగే రైతు బిడ్డ మా బిడ్డ మా అందరిని ఏదో చక్కగా ఎంటర్టైన్ చేసాడని ఇచ్చారు. వాడు కనీసం బయటికి వెళ్ళిన తర్వాత యాటిట్యూడ్ బయట పెట్టాడు. కనీసం మీడియా వాళ్ళకి సరిగ్గా సమాధానం చెప్పలే. ఆడెవడికో రైతులకి పంచి పెడతానన్న డబ్బులు ₹1 పంచలే. అది తన ఇష్టం అనుకోండి. అతనికి వచ్చిన మనీ అతను ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, లేకపోతే లేదు. కానీ మాట ఇచ్చి ఇవ్వకుండా ఉండకూడదు. బిగ్ బాస్ హౌస్లో కొన్ని కోట్ల మంది చూశారు కదా, నువ్వు మాట ఇవ్వడం, నేను రైతులకు పనిచేస్తాను సార్, నేనేం రూపాయి ఎంచుకోను సార్ అని చాలా అమాయకంగా చెప్పాడు. ఆ అమాయకత్వం అందరూ కూడా నమ్మి ఓట్లు వేసారు, గెలిపించారు. కానీ అలా చేస్తారని ఎవరు ఊహించలా. అలా కాకుండా ఈ సీజన్లో ఈ టాప్ 5లో ఉన్న వాళ్ళు మీరు ఎవరైతే కరెక్ట్గా చూస్ చేసుకున్నారో వాళ్ళని కరెక్ట్గా పెట్టి ఆట బతికేవాడిని అక్కడ టైటిల్ విన్ చేస్తే మంచిదని నా ఒపీనియన్. అంటే నిఖిల్ ఓడిపోతే, అంటే ఇప్పుడు దాకా నిఖిలే గెలుస్తాడని అనుకున్నారు కదా, నిఖిల్ ఓడిపోతే ఫెయిరా అన్ఫెయిరా అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఇది చాలా క్రిటికల్ క్వశ్చన్. ఇప్పుడు 2 కళ్ళల్లో నువ్వు ఏ కన్ను పొడుచుకున్నావు అంటే ఏ కన్ను పొడుచుకున్నా ప్రమాదమే. కాబట్టి ఇప్పుడు నిఖిల్ గౌతమ్ లాంటి ఇప్పుడు 2 కళ్ళు అంటోళ్ళు ఆడియన్స్ బజ్ అంతా కూడా ఇప్పుడు ఎవరి మీద ఎక్కువ ఉందంటే నిఖిల్ అండ్ గౌతమ్ మీదే ఉంది. 70% ఓట్లు వీళ్ళకి కాజేస్తారు ఆల్రెడీ. 30% ముగ్గురు పంచుకుంటున్నారు వెనకాల. కాబట్టి ఈ కాజేసిన వాళ్ళలో ఎక్కువ శాతం విన్నింగ్ రేషియో ఉన్నదే 95% గౌతమ్ కృష్ణకే ఉంది. గౌతమ్ కృష్ణ ఎందుకు ఉందంటే వన్ ఆఫ్ ద రీజను సోలో బాయ్. వాడు ఎప్పుడు కూడా వైల్డ్ కార్డ్స్ ఉన్నప్పటి నుంచి కూడా వైల్డ్ కార్డ్స్తోనూ దెబ్బలాడాడు, ఓజీస్తోనూ దెబ్బలాడాడు. అర్థమైందా మీకు? అంటే క్యారెక్టర్ ఎప్పుడు కూడా తగ్గలేదు. ఇప్పుడు ఆ సైక్ వస్తుంది, అప్పుడప్పుడు బుర్రలో గిర్రని తిరిగినప్పుడు డైరెక్ట్గా అటాక్ చేస్తాడు ఆడెవడైనా కానీ గౌతమ్కి ఈ బజ్ రావడానికి, డేంజర్ జోన్లోకి వెళ్ళినోడికి మళ్ళీ తిరిగి ఈ బజ్ రావడానికి ఏకైక కారణం ఏంటో తెలుసా? అతను గ్రూప్ గేమ్ అంతా కూడా అటాక్ చేసిన తట్టుకున్నాడు చూడు. తట్టుకోలేక కొంతమంది సెల్ఫ్ ఎవిక్టే వెళ్ళిపోయారు. మణికంఠ చూసుకో, సెల్ఫ్ ఎవిక్టే అయిపోయాడు ఆ గ్రూప్ టార్చర్ తట్టుకోలేక. అలాగా టార్చర్ని తట్టుకోవడం వల్లే గౌతమ్ కృష్ణ ఈ రోజున విన్నింగ్ రేషియోలో ఉన్నాడు. అదే ఒక్క రీజన్ అదే. అంటే అది నిఖిల్కి దెబ్బ అయిందని మీరు గమనించండి. నేను నిఖిల్ని ఏమి తగ్గించట్లేదు. ఆ గ్రూప్ గేమ్ అటాక్ అనేది సోలో బైక్ ప్లస్ అయింది, నిఖిల్ అనే బెస్ట్ కంటెస్టెంట్కి లాస్ అయ్యిందని చెప్పొచ్చు. అది 2-3% ఓటు రేషియోతో లాస్ అయ్యే అవకాశం ఉంది. నబీల్ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందంటారా గేమ్స్? నబీల్ పుంజుకునే అవకాశం అంటే విష్ణుప్రియ ఉంటే పుంజుకునేవాడు నబీల్. టాప్ 5లో విష్ణుప్రియ ఉంటే, ఎందుకంటే విష్ణుప్రియని ఏమి ఆడకుండానే ఏమి ఎంటర్టైన్ చేయకుండానే ఆమెను ఇప్పటిదాకా తీసుకొచ్చారంటే టాప్ 5లో ఉంటే ఓట్లు మొత్తం చీల్చేసేది, లాగేసేది ఓట్ బ్యాంకింగ్ని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏకమైనట్టు అప్పుడు కూడా అక్కడ ఏకం అవ్వకపోతే మొత్తం ఓట్లన్నిటి కూడా లాగేసేది. ఖచ్చితంగా విష్ణుప్రియ ఉంటే లాగేసేది. అప్పుడు నబీల్కి కొంచెం మెట్టు పైకి ఇలా ఉండేవాడు, కప్పు రేస్లో ఉండేవాడు. ఇప్పుడు కప్పు రేస్లో చూడాలంటే నబీల్ని చాలా అంటే చాలా బాధగా ఉంది నాకు. బెస్ట్ ఎంటర్టైన్మెంట్ పార్ట్లో నాకు నబీలే కనబడతాడు.
బెస్ట్ కంటెస్టెంట్లో నిజంగా నబీల్ నేను అంతా రెస్పెక్ట్ ఇస్తా. ఎందుకంటే ఇప్పటివరకు అందరూ ప్రతి ఒక్కరు తప్పు చేశారు, కానీ మనోడు వయసులో చిన్నోడైనా కానీ ఆటలో పెద్ద మనసున్నోడు. వాడు ఎవరిని కూడా బ్యాక్ పిచ్చింగ్ చేయాలి. వాడి వల్ల ఈ రోజు టాప్ 5లో అవినాష్ ఉన్నాడు. వాడి వల్ల చాలామంది హౌస్లో ఉన్నారు ఈ రోజుకి. ఇప్పుడు టాప్ 5లో ఉన్నాడంటే ఏకైక కారణం ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చి కాపాడడం వల్లే. ఆ కృతజ్ఞత, ఆ హానెస్ట్ అవన్నీ కూడా నబీల్కి సొంతం. ఆ నబీల్ తప్పితే ఈ కప్పుకి అర్హత ఎవరికి లేదు నాకు తెలిసినంత వరకు టాప్ 5లో. కానీ విన్నింగ్ రేషియోని బట్టి నేను గౌతమ్ కృష్ణకి ఇస్తాను. అర్థం అంటే టాప్ ఇప్పుడు ప్రేరణ ఎలా ఆడుతుందంటారు అయితే? ప్రేరణకి ఒకటే చెప్తున్నా, ప్రేరణ బదులు రోహిణి ఉంటే నేను టాప్ 5లో చాలా సాటిస్ఫైడ్గా ఫీల్ అయ్యేవాడిని. ప్రేరణని ఎందుకు వద్దు అన్నానంటే గేమ్ వైజ్గా వద్దు అన్నట్లా, ప్రేరణనే మాట తీరు వైజు వద్దు అంటున్నా. మాట తీరు వైజు ఎప్పుడు కూడా ఆ అమ్మాయి జనాల్ని చాలా ఇబ్బంది పెట్టింది చాలా మాటలతో. నబీల్ ఉన్నాడు బెస్ట్ కండిషన్, అతన్నే ఆడుకుంది. నువ్వు అన్నం ఇచ్చిర్రా, నీకు మతి లేదు, బుర్ర లేదు, నువ్వు అసలు పిల్ల బచ్చావా అన్నట్టుగా మాట్లాడింది. గౌతమ్ కృష్ణ కస్టడీ యాప్ల కోసం సిగ్గులేదు అందే, ఇంకా ఎవరినో క్యారెక్టర్లెస్ అందే, అన్మెచ్యూర్ అంది. అవన్నీ కంపేర్ చేసి చూస్తే అవన్నీ కూడా ప్రేరణకి అర్హత లేదు టాప్ 5 అని నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్ అది. ప్రేరణ బదులు రోహిణి ఉంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడిని. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్, నిజంగా ప్రౌడ్ ఆఫ్ హర్. నిజంగా సూపర్ అంటే సూపర్ టాలెంటెడ్. ఎవరైతే బాడీ షేవింగ్ చేశాడో అన్ని తొక్కు పడేసింది. ఎవడైతే నువ్వు ఆటకు పనికిరావన్నాడో ఆడి మీద గెలిచి చూపించింది. అలాంటి విన్నింగ్ స్పిరిట్ నాకు ప్రేరణలో ఎప్పుడు కనబడాలి. ఆట ఆడద్ది, నేను ఆడదంట్లా, చాలా తగ్గపోరేస్తుంది, మగోడికి సమానంగా నిలబడుతుంది, నేను కాదన్ను. కానీ రోహిణిలాగా ఎప్పుడైనా సరే శబాష్ అని చప్పట్లు కొట్టించుకున్నది ఎవరూ లేరు లేడీ కంటెస్టెంట్స్. నాకు చాలా అంటే చాలా ప్రౌడ్గా చెప్తాను. రోహిణి ఉండగా టాప్ 5లో ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఇప్పుడు టాప్ 5లో టాప్లో ఎవరున్నారు, బాటంలో ఎవరున్నారంటే ఎవరు పేరు? టాప్లో అంటే ఇప్పుడు నిఖిల్ గౌతమ్ ఉన్నారు, గౌతమే టాప్లో ఉంటాడు ఖచ్చితంగా. నెక్స్ట్ ఎండింగ్లో అంటే చెప్తున్నాగా నబీల్ అన్న అవినాష్. ప్రేరణకి ఎలా ఓట్ చేస్తున్నారో అంటే ఎక్కువ క్యాంపెయిన్స్ ప్రభావం ఎక్కువ కూడా ప్రేరణ మీద ఉంది. క్యాంపెయిన్స్ చేస్తున్నారంటే సెల్ఫ్ క్యాంపెయిన్స్ చేసుకొని టాప్ 5లో ఉన్నప్పుడు మనం ఒక సినిమా రిలీజ్ అయిందనుకో, మనము ప్రమోషన్ చేసుకోకపోతే జనాల్లోకి వెళ్ళాం. అలాగే ఇప్పుడు విన్నింగ్ రేషియోలో ఉన్నారు కాబట్టి ఓట్స్ అడుక్కోవాలంటే ప్రమోషన్ చేసుకోవాలి ఖచ్చితంగా. కానీ ఎంత ప్రమోషన్ చేసినప్పటికీ కూడా నబీల్ రేషియోను అవినాష్ రేషియోని దాటి వెళ్ళలేదేమో అని నాకు అనిపిస్తుంది. ప్రేరణనే చివరి లీడ్లో ఉండేలాగా నాకు అనిపిస్తుంది. ఓకే అండి, ఫైనల్గా టాప్ 3 ఎవరో చెప్పండి. టాప్ 3 అంటే నబీల్ అండ్ గౌతమ్, నిఖిల్, నో డౌట్ ఎట్ ఆల్. విన్నర్ అంటే గౌతమ్ కృష్ణ ఈజ్ ద విన్నర్. బిగ్ బాస్ సీజన్ 8 అశ్వత్థామ ఈజ్ బ్యాక్. మీరు ఎందుకు